ఏంది గిరిజన రైతులంటే మీకు గిట్టదా? గిరిజన రైతులకు రైతు భరోసా ఎగ్గొడదామనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. అన్నీ ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, రైతులు పెట్టేవాళ్ళు గాని అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం. రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు. అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రైతును అడుక్కునేవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. రైతులు దరఖాస్తులు పెట్టండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, పైరవి కార్ల చుట్టూ తిరగండి అనే విధంగా రైతుల ఉసురు పోసే ప్రయత్నం చేస్తుండ్రు. అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునేవాడిగా మార్చకండి. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అన్ని పంటలకు ఇవ్వండి. ఇలా దీర్ఘకాలిక పంటలుంటాయి, వర్షాధారిత పంటలుంటాయి, వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పటికే పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈసారి అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గింది. పత్తి రైతులకు పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ, అవకాశాలు లేక వర్షాధారితంగా గిరిజన దళిత రైతులే, ఎక్కువగా బీసీ రైతులే పత్తి పండిస్తారు. ఇవాళ నువ్వు ఆ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఎల్లుండి 4వ తారీఖు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేస్తామని లీకులు ఇస్తా ఉన్నారు. ఒకవేళ పత్తి రైతులకు కానీ, కంది రైతులకు కానీ, హార్టికల్చర్ రైతులకు కానీ మీరు అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతు లోకం తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జరిగే పర్యవసానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించండి. ఇవాళ పంట ఒకటి కావచ్చు, కానీ దానికి పెట్టుబడి ఎక్కువ. కందులు దాదాపు 10 నెలల పంట, చెరుకు ఏడాది పంట, పసుపు ఏడాది పంట, పత్తి 6-7 నెలల పంట. దాని పెట్టుబడి ఎక్కువ. మీరు ఒక పంట అని చెప్పి ఆ రైతులను అన్యాయం చేయొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అందరి రైతులకు రైతు బంధు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇలా ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు తప్ప రైతులకు ఇచ్చింది ఏమీ లేదు. మీరు ఒకసారి గమనిస్తే రుణమాఫీ సగం మందికే అయింది. బోనస్ 10 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క పంటకే బోనస్ అన్నారు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డుకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే పంటలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చింది 5%. ఎందుకంటే 10 రకాల పంటలకు బోనస్ అని ఒక్క పంటకు బోనస్ ఇచ్చిండ్రు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డు వాట్లకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే 5%. రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో సగానికి సగం కోత పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. పంటల బీమా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు, ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పంటల బీమా ప్రారంభిస్తామన్నారు. వానకాలంలోనేమో ఏమైందా పంటల బీమా అంటే యాసంగికి వెళ్ళిస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వచ్చింది, పంటల బీమా ఏమైందా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తామంటారు. అంటే పంటల బీమా గుండు సున్నా. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, అది సున్నా. ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అన్నారు, అది గాడిద గుడ్డు పెట్టిండ్రు. అన్నీ అవుతాయి. మీరు ఏమిచ్చారు? పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అని మేనిఫెస్టోలో పెట్టిరి, గాడిద గుడ్డు పెట్టిరి. వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటారి, గుండు సున్నా పెట్టిరి. రైతులకు పంటల బీమా అంటారి, దాన్ని సున్నా పెడితిరి. రైతు భరోసా సగానికి కోత పెట్టే కుట్ర చేయబడితిరి. రుణమాఫీ సగమే చేస్తుంది. బోనస్ చెప్పిన దాంట్లో 5 పైసలు ఇచ్చిండ్రు, 95 పైసలు ఎగబెట్టిండ్రు. 24 గంటల కరెంట్ అన్నారు, 16 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. ఇక మరి మీరు ఇచ్చింది ఏంది? మీరు రైతులకు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా. ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా? అరే 2 లక్షల మీద అప్పున్నోళ్ళని ముఖ్యమంత్రి ఏమన్నాడు? పోన్రి బ్యాంకులలో జల్దీ కట్టుని మీకు ఎత్తామన్నాడు. ముఖ్యమంత్రి మాట నమ్మి అప్పులు తెచ్చి 2 రూపాయలు 3 రూపాయల మెత్తికి తెచ్చి బ్యాంకులలో డబ్బులు కడితే ఆ 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలటికి రుణమాఫీ అయితలేదు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కట్ ఆఫ్ డేట్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి
మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీ లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు. నువ్వు ఇవాళ రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఇలా 2 లక్షల లోపు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టి, కుటుంబం నిబంధన పెట్టి, కుటుంబంలో ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి సగం రేవంత్ రెడ్డి కోతలు పెట్టిండు. ఇలా ఈ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అడుక్కునేవాడిగా మార్చొద్దు. రైతు ఎప్పుడు పై చేయి ఉండాలి, రైతు ఇచ్చేవాడికి ఉండాలి. కానీ రైతును మీరు దరఖాస్తులు పెట్టించి దరఖాస్తులో తెలుసో తెలియకో తప్పులుంటే మేము చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని చెప్పి మీరు తీసుకునేటువంటి ప్రయత్నాలు మానండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. మీ దగ్గర డేటా ఉంది. ఇదేం కొత్త స్కీమ్ కాదు. నువ్వేం కొత్తగా ఇస్తలేవు. 11 సార్లు కేసీఆర్ ఇచ్చిండు కదా. అదే పద్ధతిలో 5,000కు బదులు 7,500 ఇస్తాను నువ్వు నమ్మించినావు. నమ్మించి గడ్డనెక్కినావు. మరి గడ్డనెక్కిన తర్వాత నీవు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు కదా 7,500 ఇస్తాను. వెంటనే వానకాలం యాసంగి పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాడే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది. మాట తప్పిండ్రు. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట, ఏరు వేస్తారట. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇలా ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరియట్లో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు. ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదెరువు లేనటువంటి వాళ్ళు. కూలీ కనుకనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏందట, నీకేమైనా భూమి ఉన్నదా అని చూస్తారట. గుంట ఉన్నదా, 5 గుంటలు ఉన్నదా, 3 గుంటలు ఉన్నదా, 2 గుంటలు ఉన్నదా, అర్ధెకరం ఉన్నదా, పావు ఎకరం ఉన్నదా? పావు ఎకరంలో పంట వండుతుందా? వాళ్ళు బతుకుతారా? కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని గుట్టల భూములు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉంటాయి. సాగునీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, రూపాయి పంట పండది. పేరుకు మాత్రం 5 గుంటలో 10 గుంటలో ఉంటుంది. వాళ్ళను కూడా ఏరి వేస్తా, ఇంటికి ఒకరికే ఇస్తా, నువ్వు రోజు కూలికి పోతేనే ఇస్తా, 100 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా, లేదు 50 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా అని కోతలు పెట్టి వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 12,000 కూడా ఎగబెట్టే కుట్ర చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం కదా. ఒక కుటుంబానికి ఉన్నదే 100 పని దినాలు. నువ్వు కోతలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఉపాధి హామీ మట్టి పనికి పోయే వాళ్ళు ఎవరు పోతారు? గడపార పట్టుకొని పార పట్టుకొని పొద్దుగాల 6 గంటలకు లేచి మట్టి పనికి పోయేవాడు కూలి కాకపోతే ఏంటి? ఆ కూలికి కూడా వడబోతలా? ఆ కూలికి కూడా పరీక్షలా? ఆ కూలీలను కూడా అవమానపరుస్తారా? కూలికి కూడా వెలగడతారా? కూలీలను కూడా ఇంకా మీరు రకరకాల దాంతో ఏరివేస్తారా? ఇది ఏం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్న 1,04,00,000 మందికి వ్యవసాయ కూలీలకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరానికి 12,000 రూపాయలు బేషరతుగా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 5 గుంటలో 10 గుంటలో అర్ధెకరము కాదు. వాళ్ళు కుటుంబానికి
ఆ భూమి ఎంతకు కూడా సరిపోదు. ఎకరం లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించండి. వారందరికీ కూడా వారికి ప్రభుత్వం ఇస్తామన్న 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో డబ్బులు వచ్చాయి. మే నెలలో వచ్చిన డబ్బులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు అయింది. 858 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులను ప్రభుత్వం దారి మళ్లించింది. 858 కోట్ల ఉపాధి హామీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో వస్తే ఇప్పటిదాకా కూడా పనిచేసిన కూలీలకు కానీ ఆ పని చేసినటువంటి వ్యక్తులకు కానీ ఇవ్వకుండా డబ్బులను కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు చెల్లించింది. పర్సెంటేజ్లకు బిల్లులు ఇస్తున్నారు. పేదవాళ్లకో ఈ పేద కూలీలకో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ లో పనిచేసిన వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. దాని రూల్ ఏంది? 3 నెలలు దాటితే ఇంట్రెస్ట్ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర